ఇక విహార్‌కి జడ్జి జీవిత ఖైదు విధించే టైంకి జేడీకేడీలు కోర్టుకు వచ్చి జడ్జి తీర్పు ఇవ్వకుండా ఆపుతారు. విహారీ కారు ఆటోని ఢీకొట్టలేదు అని, వేరే కారు ఢీకొట్టిందని సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారు. ఇంత చిన్న సాక్ష్యం సరిపోదు అని అపోజిషన్ లాయర్ అంటారు. దానికి జేడీ ఇదొక్కటే కాదు, ఈ కేసులో అత్యంత విలువైన సాక్ష్యం ఇంకొకటి ఉందని అంటుంది. ఎవరమ్మా చనిపోయిన సిరి వచ్చిందా అని పీపీ అంటే, ఈ కేసులో సిరితో పాటు చనిపోయిన ఆటో డ్రైవర్ అని జేడీ చెప్తుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అంబిక, సుభాష్ అయితే బిత్తరపోయి అలా చూస్తూ ఉంటారు. ఆ ఆటో డ్రైవర్ బతికే ఉన్నాడు అని జేడీ చెప్తుంది. వెంటనే అంజిని కోర్టులోకి పిలుస్తారు. అంజిని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక అంజి మొత్తం నిజం చెప్తాడు అని జేడీకేడీలు అంటారు. ఇక అంజి బోన్లోకి వెళ్ళి సిరి అనే ప్రయాణికురాలు వచ్చి ఆటోలో ఎక్కి త్వరగా వెళ్ళమని చెప్పారు అని జరిగిందంతా చెప్తాడు. సిరి కోసం రౌడీలు తరిమారని, ఆటోని ఢీకొట్టడంతో లోయలో పడిపోయింది. ఆటో లోయలో పడే టైంకి ఓవైపు నేను పడిపోయా, మరోవైపు సిరి దూకేశారు. గాయాల పాలైన నన్ను కొంతమంది రౌడీలు తన్ని తీసుకెళ్లారని, వాళ్లే నా స్థానంలో సిరి స్థానంలో వేరే శవాల్ని తెచ్చి పెట్టారని చెప్తాడు అంజి. అందరూ షాక్ అయిపోతారు. ఆటో డ్రైవర్ బతికే ఉన్నాడంటే సిరి కూడా బతికే ఉండొచ్చు అని జేడీ అంటుంది. ఛాన్స్ ఉంది అని డ్రైవర్ అంటాడు. ఈ కేసు కోర్టులో జరుగుతున్నప్పుడే ఓ హాస్పిటల్లో ఓ అమ్మాయికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంది. ముఖానికి బ్యాండేజ్ ఉండడం చూస్తే లక్ష్మి ఆలియాస్ సిరి ముఖం యాక్సిడెంట్లో కాలిపోవడం, సిరి ముఖం మారిపోవడం వల్లే వేరే ముఖం పెట్టడం, దాంతో సిరి ఆలియాస్ మళ్ళీ విహారీ వాళ్ళ దగ్గరికి రావచ్చని అర్థమవుతుంది. ఇక కేసు విషయానికొస్తే డీఎన్ఏ రిపోర్ట్స్ ఫేక్‌వి ఇచ్చారని జేడీకేడీలు సాక్ష్యాలతో సహా నిరూపిస్తారు. రిపోర్ట్స్ ఇచ్చే వ్యక్తి వచ్చి తన్ని కొంతమంది బెదిరించడం వల్ల బాబు డీఎన్ఏ ఆ శవంతో మ్యాచ్ అయిందని చెప్పానని నిజం ఒప్పుకుంటాడు. అసలైన డీఎన్ఏ రిపోర్ట్ ఇస్తాడు. సిరికి, విహారీకి మధ్య సంబంధం అనేది కూడా ఫేక్ అని జేడీకేడీలు నిరూపిస్తారు. సాక్ష్యాలన్నీ పరిశీలించిన జడ్జి విహారీ నిర్దోషి అని ప్రకటిస్తాడు. ఇక విహారీ చాలా హ్యాపీ అయిపోతాడు. కేసులో అసలైన దోషుల్ని పట్టుకోవాలని పోలీసులకు ఆర్డర్ వేస్తాడు జడ్జి. ఇక విహారీ జేడీకేడీలకు థాంక్స్ చెప్తాడు. విహారీ ఫ్యామిలీ కూడా థాంక్స్ చెప్తారు. ఇక ఈ కేసుని సంధ్య చూసుకుంటుందని జేడీకేడీలు చెప్తారు. త్రుటిలో నీకు ప్రమాదం తప్పిందిరా, ఇక నుంచి బయట వాళ్ళ విషయంలో తలదూర్చొద్దు అని పద్మాక్షి అంటుంది విహారీతో. ఇక క్రిష్ వాళ్ళ అమ్మ బతికే ఉంటే ఎక్కడున్నారని సిరిపాప అడుగుతుంది. క్రిష్ కూడా మా అమ్మ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు అంబిక సుభాష్తో ఎంతో ప్లాన్ చేసి శవాలను కూడా అప్పటికప్పుడు రెడీ చేశాం. చివరి నిమిషంలో మన ప్లాన్ అంతా నాశనం అయిపోయింది అని అంబిక అంటుంది. ఆ శకుంతల వల్లే మన ప్రయత్నం అంతా పోయింది అని అంబిక అంటే, ఇప్పుడు అందరి అనుమానం ఆ శకుంతల మీదే ఉంది అని సుభాష్ అంటాడు. ఇక అంబిక సుభాష్తో వెంటనే శకుంతల దగ్గరికి వెళ్ళి జాగ్రత్త చెప్పు, పోలీసులు విహారీ శకుంతలను ఎంక్వైరీ చేస్తారు, తను మన పేర్లు చెప్పకుండా బెదిరించిరా అని అంటుంది. ఇక సుభాష్ వెంటనే వెళ్తాడు. ఇక మరోవైపు పద్మాక్షి, సహస్రాలు లాయర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అంబిక విని ఆ లాయర్ అక్క ఫోన్ ఎత్తకుండా చేసింది నేనే. ఇప్పుడు అక్కకి నిజం తెలిస్తే లాయర్ గురించి అడిగితే ఏం చేయాలి? అక్కకి నేనే అంతా చేశా అని తెలిస్తే చంపేస్తుంది. ముందు వీళ్ళని డైవర్ట్ చేయాలి అని పద్మాక్షి దగ్గరికి వెళ్తుంది అంబిక. అక్క, మన పరువు గురించి మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? ఎవరో అనాథ గురించి విహారీ ఇంత తాపత్రయపడడం వల్లే మన పరువు పోయింది అని చెప్తూ ఉంటుంది అంబిక పద్మాక్షితో. విహార్‌ని నువ్వే ఆపాలి అని సహస్రకు చెప్తుంది. సహస్ర సరే అని అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.